ఒక కిడ్నీ పోతే ఏదో రకంగా తట్టుకుంటామండి, రెండు పోతే డయాలసిస్ చేయించుకుంటాం. పూర్తిగా కిడ్నీలకి క్యాన్సర్ వచ్చేస్తే ఏమైనా చేయగలమా? ఇంకేం చేయలేని పరిస్థితి అండి, అంతే. కిడ్నీలు ఎందుకు పోతున్నాయంటే లైఫ్ స్టైల్ మారిపోయింది. ఎవరో చేసిన తప్పు కాదండి, ఇంకెవరెవరినో నిందిస్తూ ఉంటాం. అక్కడ వాటర్ బాగాలేదు, పొల్యూషన్, ఇలాంటివి కాదు. రోజువారీ లైఫ్ స్టైల్ మారిపోయింది. మనం చేస్తున్న ప్రధానమైన తప్పులే. కిడ్నీలే కాదు, లివర్ పోవడానికి, గుండె ఆగిపోవడానికి, ఇక చాలా అండి, మన ఆర్గాన్స్ పోవడానికి మన అలవాట్లే కారణం అంటున్నారు. అవేంటి అనేది నేను చెప్పేస్తాను. మరి మీరు జాగ్రత్తగా ఫాలో అవుతూ ఇవి ఉన్నాయేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. మనం హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పి బలంగా నమ్ముతున్నాం కదండి. కానీ భారతదేశంలో చాలామందికి కిడ్నీ క్యాన్సర్ వచ్చే వరకు కూడా తెలియట్లేదండి. అంటే ఆ లక్షణాలు ఎంతో కూడా బయటపడలేదండి. కొద్ది మందికి మాత్రమే మూత్రపిండాలు కాస్త నొప్పి ఉండటం, మూత్రంలో రక్తం పడటం తెలుస్తోంది. మిగిలిన వాళ్ళకి చివరి దశ దాకా తెలియట్లేదు. మరి ఏం చేయాలి అంటే లైఫ్ స్టైల్ మార్చుకోండి అంటున్నారు. మనం చేస్తున్న చిన్న చిన్న తప్పులు ఏంటో తెలుసా? జిమ్ములకి గట్రా వెళ్ళేవాళ్ళు, బాడీ బిల్డింగ్ చేద్దాం అనుకునే వాళ్ళు ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసేసుకుంటున్నారండి. అంటే అది ఆర్టిఫిషియల్ ప్రోటీన్ డైట్ అనేది గుర్తుంచుకోండి. కిడ్నీలు ఇక్కడ దెబ్బైపోతున్నాయి అన్నట్టు. ఇక రెండోది వచ్చి రసాయనాలండి, విపరీతమైన రసాయనాలు, కెమికల్స్, లోహాలను శుభ్రపరిచే కెమికల్స్, బట్టలకేసే డైస్ ఉంటాయి కదా, అవి కలిపేస్తున్నారండి చాలా చోట్ల. స్వీట్లలో కావచ్చు, కూల్ డ్రింకుల్లో కావచ్చు, ఇలాంటి చోట. అది మనమేమో గుర్తించట్లేదు. ఇది ఒక దెబ్బ అయిపోతుంది. ఇక పొగ తాగటం, మందు తాగటం, ఈ రెండు మనందరికీ తెలుసు. కానీ మరి ఎంత తాగాలో అంత తాగాలి. అసలు తాగకుండా ఉంటే కిడ్నీ సేఫ్గా ఉంచుకోవచ్చు అనే కాస్త నాలెడ్జ్ ఎవరికైతే ఉందో వాళ్ళు జాగ్రత్త పడతారు, మిగిలిన వాళ్ళు జాగ్రత్త పడలేకపోతున్నారు. ఇక ఫైనల్గా ఊబకాయం అండి, ఓవర్ వెయిట్. జనాభాలో సగం మంది ఓవర్ వెయిట్తో ఉన్నారు. 90% అయితే పనికి రాని చెత్త ఆహారం, జంక్ ఫుడ్స్ అండి. కిడ్నీల మీద విపరీతమైన ప్రెజర్ పెంచుతాయి, సాల్టు, షుగర్లు అని తెలిసి కూడా ఆ జంక్ ఫుడ్డే తిని కిడ్నీలని పాడు చేసుకుంటున్నారు. న్యాచురల్గా ఉండే రిచ్ ఫైబర్, కూరగాయలు, పళ్ళు, పోనీ అవి కూడా తింటున్నారా అంటే అవి తింటలేదు. ఈ కారణాల వల్ల కిడ్నీ క్యాన్సర్ వస్తుంది అని చెప్పి నేను చెప్తోంది కాదండి. ఫేమస్ రిపోర్ట్స్ ఏం చెప్పుకున్నా మనం షేర్ చేసుకుంటున్నాం కదా, అలాంటి రిపోర్టే ఇది అన్నట్టు. సో మరి ఏం చేద్దాం? కిడ్నీలని కాపాడుకుందామా? లేదులే క్యాన్సర్ వచ్చినప్పుడు చూసుకుందామా అనుకోవడానికి కూడా లేదండి. క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లోనే తెలుస్తుంది కిడ్నీ క్యాన్సర్ అనేది. సో మరి జాగ్రత్త పడదాం, అందరం కూడా జాగ్రత్త పడదాం. కిడ్నీలు సేఫ్గా ఉంచుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం, దాన్ని మించింది ఏమీ లేదు అని నమ్ముదాం. ఇలాంటి విషయాలు ఇంకా 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 కావాలి అనుకుంటే ఫాలో అవుతూ ఉండండి. బాగుంటే మన వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.